నిద్ర సుఖావస్థ. అది ఏ బాధలు లేని స్థితి. కానీ ఆ నిద్రలో దేహస్ఫురణ, ఎరుక ఏమీ లేకుండా నువ్వు ఉంటావు. అంటే నిద్రలో ఉన్న నువ్వు దేహం కాదు. నిద్రలో నీకు అసలు మనిషినన్న తలంపే ఉండదు. అందుచేత ప్రపంచం, దాని ధైర్యం నిద్రలో మనకేమీ పట్టవు. నిద్రలో లేని దేహం మేల్కోగానే తగులుకొని మళ్ళా నిద్రపోయే వరకు లిప్త కాలం వదలక, ఊపిరాడనివ్వక, ఉపశమనం విమోచనం లేకుండా మనల్ని గట్టిగా పట్టుకొని విడదీయ శక్యం కాకుండా నీడగా ఉంటుంది. ఆ దేహాన్ని విస్మరించి అసలు మనమేమిటో మనకి మనం తెలుసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా మనల్ని అంత గట్టిగా పట్టుకొని వెంటనంటి ఉంటుంది. అంటే జాగ్రత్త అవస్థలో మనం అంత గట్టిగా దేహస్ఫురణలో లీనమై ఉంటాం. మెలకువ రాగానే మనసు బయటికి వచ్చి ప్రవృత్తమవుతుంది. దానితో ఆలోచనలు రేగుతాయి. శరీరం చేష్టలు ఆరంభమవుతాయి. ఆ ఆలోచనల వల్ల కర్త, విషయాలు అనే ద్వంద్వభావం ఏర్పడుతుంది. ఇవన్నీ కలిస్తే మనం మేల్కొన్నాం అంటాం. ఆ మెలకువతో దేహం, ప్రపంచం వాస్తవాలుగా తోస్తాయి. అంటే మెలకువలోని దేహాత్మ బుద్ధి వల్లనే ప్రపంచం పుడుతోంది. అంటే మెలకువలో అహం లేచి ఇంద్రియాల ద్వారా విషయాల్ని గ్రహించి తాను దేహం అని భ్రమించి అహంకరణను ఆత్మ అని చాటుతుంది. ఆ అహం వెనక వ్యక్తిత్వం తలెత్తుతుంది. అంటే దేహం మేల్కొంటుంది, తలపులు కలుగుతాయి. ఆ తరువాత అహం ఆడించే ఆట అంతా ఇంతా కాదు. నిద్ర మెలకువ దేహానికే. అలాగే పుట్టేది గిట్టేది దేహమే. నిద్ర మెలకువలో ఉండే నువ్వు ఒక్కటే, రెండు కాదు. కానీ మేల్కొని దేహంలో ఇరుక్కొని నానా అగచాట్లు పడతాము. నిద్ర మెలకువ కాని మరో అవస్థ ఉంది. అది స్వప్నావస్థ. ఆ అవస్థ కూడా ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. జాగ్రత్తావస్థ కూడా ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. కనుక దాన్ని పెద్ద కళ అన్నారు. మెలకువకి కళకి అంతే భేదం. కళ కల్పించినవి ఒట్టి కళ అని నిరూపించేది మెలకువ. కానీ కళ మెలకువల్లో జగత్తు తోస్తుంది. అలా తోచేది తలపులకు విషయంగా ఉంటుంది. తలపు, గ్రహణ రెండు మనోవ్యాపారాలే. కళలో వ్యక్తి ఎన్నో రూపాలు తలుస్తాడు, ఎన్నో అనుభవాలు పొందుతాడు. కానీ కళలోని నీరు కళలోని దాహాన్ని తీరుస్తుంది. కళలో శరీరం తాను కల్పించిన వాటిని వేరువేరు నామరూపాలతో గ్రహిస్తుంది. కళ క్షణకాలంలో గడిచిపోయినా ఆ అనుభవం ఎంతో కాలం జరిగినట్లు అనిపిస్తుంది. మెలకువ తర్వాత కూడా ఆ అనుభవం తెగత్రెంపులు లేనిదై ఉంటుంది. అటువంటప్పుడు ఒక్కోసారి ఏది కలో ఏది నిజమో తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త, స్వప్నాలు రెండు మనోకల్పితాలు గనుక. అందుచేత ఆ రెండిటిలో భేదం కనపడదు, ఉండదు, లేదు. ఈ గొడవంతా లేనిది నిద్రావస్థ. నిద్రలో మనం శుద్ధ చైతన్యానికి దగ్గరగా వెళ్ళవచ్చు. ఒక్క నిద్రలోనే నిర్విషయానందం సాధ్యం. కానీ నిద్ర ఆనంద స్థితి కాదు. నిద్ర ఆనంద స్థితి అని అనుకొని మనం జీవితమంతా నిద్రలో గడపకూడదు. నిద్రలో కాలమంతా గడపాలన్నా సాధ్యం కాదు. కానీ నిద్రలో అప్రయత్నంగానో అవ్యాజంగానో లభించే ఆనందాన్నో సుఖాన్నో మెలకువలో పొందాలంటే ఎంతో సాధన చెయ్యాలి. ఆ సాధనా యత్నంలో ఆలోచనలు క్షణం కూడా ఆగక అడ్డు వస్తాయి. అందుచేత ఏ విధంగా చూసినా ఆనందానుభవానికి అటు నిద్రావస్థ, ఇటు జాగ్రత్తావస్థ రెండు అనువైన స్థితులు కావు గనక నిద్రలోని నిశ్చలత, మెలకువలోని ఎరుక కలిసిన స్థితి జాగ్రత్త సుషుప్తి అనే స్థితిని పొందాలి. ఈ సందేహాలు, సంశయాలు, సమస్యలు, ప్రశ్నలు, ఆలోచనలు, భావాలు, తలపులు ఎవరికి కలుగుతున్నాయో వారు దాన్ని తెలుసుకోకపోతే అవన్నీ ఎప్పటికీ ముడివీడక గజిబిజిగా ఉండిపోతాయి. అన్నిటికీ అతీతంగా శాశ్వతంగా స్థిరస్థితి అనేది ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న ఈ మూడు అవస్థలు స్థిరస్థితిలోని చరరాశులు. అవి సినిమా తెరపై కదలాడే బొమ్మలు వంటివి. తెర స్థిరం, వచ్చిపోయే బొమ్మలు తాత్కాలికం. శాశ్వతంగా స్థిరంగా ఉండే తెరను విస్మరించి దానిపై కదలాడే బొమ్మల్ని వాస్తవంగా సత్యంగా భావిస్తాం. కానీ ఆ బొమ్మల రాకపోకలు మాత్రం తెరను ఏ విధంగానూ బాధించవు, బంధించవు. అంటే తెర మీద నీరు
తెరను తడపదు, అగ్ని తెరను కాల్చదు. ఆ స్థిర స్థితిని మామూలుగా ఉండే మూడు అవస్థలు ఏమాత్రం బాధించకుండా ఒకదాన్ని ఒకటి అధిగమిస్తూ పోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మూడు అవస్థలు మానసికాలు. ఆ అవస్థలకు ఎప్పుడూ లోను కాకూడదు. వాటి మధ్య పడి మన నిజ స్వభావాన్ని కలుషితం కానివ్వరాదు. కనుక ఆ నిజస్థితిని తెలుసుకొని అందు నిలవాలి. కానీ మన జీవితం అందుకు భిన్నంగా నడుస్తుంది, జరుగుతుంది. నేను నిద్రపోయాను అని జాగ్రత్తవస్థలో అనేవాడు నేను అని తనని తాను ప్రత్యేకంగా వ్యక్తపరుచుకుంటాడు. నిద్రలోని ఆ నేను మేల్కొన్న తర్వాత తానుగా అనుభవించుకొని నేను నిద్రపోయాను అని అంటాడు. ఆ నేను ఎవరు? నిద్రలోని నేను నిజమైన సహజమైన నేను. అదే అసలు నేను. మెలకువలోని నేను కేవలం అహంభావన. నిజానికి నిద్రలోని నేను మెలకువలోని నేను ఒకటే. కానీ నిద్రలోని నేను నిర్గుణంగా ఉంటే మెలకువలోని నేను సగుణమై నానత్వం తాలుస్తుంది. నిద్రలోని నేనే నిజమైనది, శాశ్వతమైనది. జాగ్రత్త అవస్థలో క్షణం వదలని దేహంలోంచి అన్నిటినీ అంతని అనుక్షణం చూసి తెలుసుకొని గ్రహిస్తాం. మన కోరికలకు ఆధారమైన వాటిని అనుభవిస్తాం. అనుభవించేది అసలు నేను కాదు. అందుచేత ఆ ఆనందమేదో అది మనకు విడిగా బయట దూరంగా ఉందనుకుని దానికోసం ప్రయత్నించటం పెద్ద పొరపాటు. ఆ ఆనందం తమలోనే ఉందని గ్రహించడమే జ్ఞానం. అది ఎట్లా ఉంటుందంటే, ఒక ఆమె మెడలో కంకాభరణం ఉంచుకొని అది పోయిందనుకొని దానికోసం వెదకి గొడవ పడి అలసిపోయి చివరికి ఎవరో చెప్పగా అది తన మెడలోనే ఉందన్న సంగతి తెలుసుకొని అంతసేపు లేదని పోయిందని విచారపడిన ఆమె సంతోషించినట్లు ఉంటుంది. ఎప్పుడూ తమలోనే ఉన్న ఆనందం అప్పుడే తమకు తెలిసినట్లు భావించి సంతోషించడం. అసలు నీ నిజ స్వభావం, నీ నిజ స్థితి ఏమిటంటే అది తలపులు లేని కేవలం స్థితి. అదే నీ ఉనికి. అది జ్ఞానుల స్థితి. అది నిద్ర జాగ్రత్త రెండు అవస్థలు ఏకకాలంలో పనిచేసే స్థితి. కానీ అది ఏ ఒక్క అవస్థ కాదు. దాన్నే పూర్ణచిత్ అంటారు. అది నిద్రకి మెలకువకి మధ్యస్థితి. అది స్తబ్దత కాదు, క్షణభంగురము కాదు. అది శాశ్వతం. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న ఈ మూడు అవస్థలకు అధిష్టాన దేవత త్రిపురాదేవి అంటారు. ఆమెను శుద్ధ అఖండ చిత్ స్వరూపిణిగా వర్ణిస్తారు. అజ్ఞానులకు ఆమె రూపం జాగ్రత్త రూపంగాను, జ్ఞానులకు కేవలం నిర్వికల్ప స్వాత్మ రూపంగాను భాషించును అంటారు. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న మూడు అవస్థల్ని వర్ణించిన పిమ్మట కేవలం సాక్షి రూపంగా మిగిలిన అవస్థను తురీయ అవస్థ అంటారు.